అమరావతిలో ప్రస్తుతం భూమి విలువ ఎంత ఉంది? దీనిపైన ప్రభుత్వం ఒకలా చెప్తోంది, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకలా చెప్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారు. అసలు రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి మిగిలే భూమి ఎంత అన్న దానిపైన కూడా ప్రభుత్వం దగ్గర ఏకాభిప్రాయం లేదు. రకరకాలుగా ఒక్కో సందర్భంలో ఒక లెక్క చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మీడియా. సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో భూమి విలువ అంతుంది ఇంతుందని ప్రభుత్వం చెప్పుకుంటోంది, కానీ అక్కడ ఒరిజినల్ గా ఉన్న భూమి విలువ అంత లేదు. మీరే కావాలంటే చూడండి, మాకున్న సమాచారం ప్రకారం అక్కడ చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు ఇటీవల కొనుగోలు చేశారు ఇల్లు నిర్మించుకోవడం కోసం. 5 ఎకరాల భూమిని ఒకే చోట చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకోగలిగారు, ఎలా కొనుగోలు చేశారు అన్న దానిపైన కూడా ఒక చర్చ ఉంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల నుంచి వాళ్ళకు రిటర్నబుల్ ఫ్లాట్లుగా వచ్చిన భూమిని చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. 4 రోడ్లు కలిసే చోట అటు ఇటు 4 వైపుల రోడ్లు ఉండేలాగా పక్కాగా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు అక్కడ తీసుకొని ఒక పెద్ద భవంతి, విశాలవంతంగా ఇళ్లతో పాటు మిగిలిన సదుపాయాలతో 5 ఎకరాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ గజం 7,500 రూపాయలు కొనుగోలు చేశారు. కావాలంటే మీరు కనుక్కోండి, మాకున్న సమాచారం అదే. పక్కాగా 7,500 రూపాయలు గజం చొప్పున కొనుగోలు చేశారు. అంటే ఎకరాకి 4,840 గజాలు. ఆ లెక్కన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నట్టు 7,500 చొప్పున గజం చొప్పున కొనుగోలు చేసి ఉంటే ఎకరా భూమి విలువ ప్రస్తుతం అక్కడ 3,63,00,000 రూపాయలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారమే, అంటే 4 కోట్లు అనుకోవచ్చు. మరి అంతకు మించికి వాల్యూ లేదు, దానివల్ల ఏమి అప్పులు ఇవన్నీ ఎలా తీరుస్తారు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం రాశారు. ఈ కథనం ఎందుకు ఏ సందర్భంలో రాశారు అంటే, అప్పులు తెస్తూ ఉన్నారు ప్రభుత్వం పెద్ద ఎత్తున అమరావతి మీద, ఇవన్నీ ఎలా తీరుస్తారు అన్న ఒక చర్చ నడుస్తున్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ల్యాండ్ పూలింగ్ లో తొలి విడతలోనే తీసుకున్న భూమిలో రిటర్నబుల్ ప్లాట్లు అన్ని పోంగా ప్రభుత్వానికి 4,000 ఎకరాలు మిగులుతోంది. ఆ 4,000 ఎకరాలను కూడా త్వరలోనే అమ్మేసి అప్పులు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. ఎకరా 20 కోట్ల రూపాయలు చొప్పున 4,000 ఎకరాల భూమిని అమ్మితే 80,000 కోట్ల రూపాయలు వస్తుంది, దాంతో అప్పులు తీర్చేయవచ్చని సింపుల్ గా కథనం రాశారు. కానీ మంత్రి నారాయణ గారు ఏం చెప్తూ ఉన్నారు, అన్ని పోను ప్రభుత్వానికి మిగిలేది అక్కడ కేవలం 2,000 ఎకరాలు మాత్రమే అని నారాయణ గారు పదే చెప్తున్నారు. నారాయణ గారు పదే ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, నారాయణ గారి సమస్య ఇంకొకటి, విపరీతంగా భూమి సేకరించాలి అనుకుంటున్నారు. కాబట్టి తొలి విడతలో తీసుకున్న భూమిలో ప్రభుత్వానికి పెద్దగా మిగలడం లేదు, కాబట్టి దానివల్ల ఏమీ చేయలేము అన్న ఒక భావన కలిగించి పబ్లిక్ లో ఇంకో 50,000 ఎకరాలు తీసుకోవాలన్నది నారాయణ గారి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే అప్పులు తీసుకురావాల్సినప్పుడు మాత్రం 4,000 ఎకరాల భూమి మిగులుతుంది. తొలి విడత ల్యాండ్ పూలింగ్ భూమిలోనే 4,000 ఎకరాలు ఉంటుంది. ఎకరా 20 కోట్లు పోతుంది, దాన్ని అమ్మితే 80,000 కోట్లు వస్తుంది. కాబట్టి ఈ అప్పు గురించి ఎవరు కంగారు పడద్దండి అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాస్తూ ఉంటే, ఇంకో 50,000 ఎకరాలు తీసుకోవాలన్న ఆలోచనతో నారాయణ గారు మాత్రం తొలి విడతలో ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్న భూమిలో ప్రభుత్వానికి ఆఖరిలో మిగిలేదు 2,000 ఎకరాలు మాత్రమే అని నారాయణ గారు ఆ మాట చెప్తూ ఇంకో 50,000 ఎకరాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు అక్కడ 20 కోట్లు 10 కోట్లు కూడా లేదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన, అంటే చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారంటే మంచి ఏరియాలోనే కొనుగోలు చేసి ఉంటారు. దాంతోపాటు 4 వైపులా రోడ్లు ఉండేలాగా జాగ్రత్త పడి మరి 5 ఎకరాలు తీసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఇదే కరెక్ట్ అని కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎకరా 4 కోట్ల రూపాయలకి మాక్సిమం కొనుగోలు చేసి ఉండాలి. మరి 20 కోట్లు ఎప్పుడు వెళ్తుంది? ఈ అప్పులోనే దాదాపు ఇంకా ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇప్పుడు 50,000 ఎకరాలు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటే 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాలకు 2 కోట్ల రూపాయలు చొప్పున వేసుకుంటే 2,00,000 కోట్ల రూపాయలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అంటూ ఉంటారు. అన్నట్టు ఇదంతా అప్పు తేవాలి. ఇదంతా అప్పు తెచ్చి ఎలా తీరుస్తారు ఏంటి అన్నది అంత చిక్కని అంశమే. మొత్తం మీద చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటామని చెప్తున్న ఈ పరిస్థితులు అన్ని చూస్తూ ఉంటే అమరావతి అన్నది సుదీర్ఘకాలం పాటు ఏపీలో ఇది ఒక వెంటాడుతుందా, సుదీర్ఘకాలం పాటు చర్చలోనే ఉంటుందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.